ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రశ్నడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్తపడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మన ఇంటి వారు మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్త అని చెప్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతో చెప్తున్నారు, జాగ్రత్త, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మన హృదయాల్లో భయము, ఆ సోదరులన్నింటిలో కూడా మనం ప్రవేశించుకుని ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేని పాటలేఖనాలు చెప్తున్నాయి. ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. కాబట్టి ఉదయకాల సమయంలో మెలకుగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడదాం. ఆయన రాకడికి మనం కూడా ఆయనతో పాటు ఎత్తబడి ఇంట్లో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. చింతల దేవుడా, సచింతల దేవుడిని కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. మెలకుగా ఉండి ప్రార్థన చేసే మంచి మనసు మాకు గుర్తించండి. మీ నామాన్ని కనపరచుకోండి. వీక్షిస్తున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా పెట్టుకుంటాం. నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.